మాజీ మంత్రి విడుదల రజనీపై సీఐ సుబ్బరాయుడు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక మాజీ మంత్రి, అందులోనూ ఒక మహిళని సీఐ సుబ్బరాయుడు తోసేసినంత పనిచేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో అనుచరుడిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలోనే తన ప్రధాన అనుచరుడైన శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేయబోతే మాజీ మంత్రి విడుదల రజని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణం చెప్పి అరెస్ట్ చేయండి అని ప్రశ్నించిన నేపథ్యంలో సీఐ సుబ్బరాయుడు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. వీడియోలో కనిపిస్తుంది, కారు డోర్ దగ్గర ఉన్న ఆమెను ఒక్కసారిగా తోసేసినంత పని చేశారు. హే పక్కకి తప్పుకో, లేకుంటే నీ మీద కూడా కేసు పెడతామంటూ అనుచితంగా మాట్లాడారు. సీఐ సుబ్బరాయుడు అంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నప్పటికీ విడుదల రజని మాత్రం సీఐ గారు ఏంటి ఇది అంటూ సీఐ గారు అంటూనే సంబోధించారు. ఇప్పుడు ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులపై, అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు. ఒక మహిళా మంత్రిపై వ్యవహరించే తీరు ఇదేనా అంటూ సీఐ సుబ్బరాయుడిని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎలా చెబితే ఆ సీఐ అలా చేస్తున్నాడని, ఆ సీఐని పత్తిపాటి పుల్లారావు కావాలనే అక్కడ డ్యూటీ వేయించుకున్నాడంటూ మండిపడ్డారు. ఆ వీడియో చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది, ఒక మాజీ మంత్రి, అందులోనూ ఒక మహిళపై అలా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది. మరి అధికార పార్టీ అండగా ఉందన్న ధైర్యమో, లేక ఎప్పటికీ ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అన్న నమ్మకమో అలా ప్రవర్తించేలా చేస్తుంది. కానీ కాలం ఎప్పటికీ ఒకేలాగా ఉండదన్నది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అధికారం అండ ఉంది కదా అని విచక్షణ లేకుండా వ్యవహరిస్తే మాత్రం కాలమే సమాధానం చెబుతుంది. సో మొత్తానికి విడుదల రజనీ పట్ల సీఐ సుబ్బరాయుడు ప్రవర్తించిన తీరైతే సరైనది కాదు. మరి చూడాలి ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుందా అని. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు.